ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ సంఘటనను ఆయన అరెస్ట్ చేయడాన్ని, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తుంది? ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? 100కి 200% కరెక్ట్ సార్. ఎందుకంటే ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అనే అతను ఆయన పిలిచింది ఒక దళిత మీటింగ్ కి పిలిచినప్పుడు ఆ మీటింగ్ కి సంబంధించి మాట్లాడాలి తప్పితే ఆయనకి నోటికొచ్చినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది నేను ఈ మీటింగ్ లోనే కాకుండా అతను ఒక లోకల్ ఛానల్ ఒకటి ఏదో యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టేసుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ప్రతి వీడియో చూశాను నేను. అసలు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత హేట్ రేట్ ఉన్నా గానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడే హక్కు రాజ్యాంగంలో ఎవ్వరికీ లేదు. అందుకే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరైతే అసభ్యంగా మాట్లాడతారో మీరు మాట్లాడితే మీరు ఒక పాయింట్ మీద రేస్ చేయండి, కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు. బూతులు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు కాదండి, ఒక తిరుపతి లడ్డు మీద అట్లనే ఆయన మాట్లాడారు. మళ్ళీ మన సనాతన ధర్మం గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఆయన ఏం తెలియకుండానే. ఈ రోజు మళ్ళీ ఆ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. అది చాలా తప్పండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవరు, మేము జన సైనికులు మేము కూడా తలుచుకుంటే ఏమైనా మాట్లాడచ్చు, కానీ మా అధినేత మాకు అలా నేర్పించలేదు. మేము అలా మాట్లాడట్లేదు. నోట్లో ఏం పెట్టుకున్నావు, కంటికి పచ్చ కామెరలు వచ్చాయంటే నీ కళ్ళ సత్యవరం వచ్చిందని మేము కూడా మాట్లాడతాం, మాకు వస్తే మాటలు. కానీ మా అధినేత అలా నేర్పించలేదు, కానీ మేము కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నాం. ఇది చాలా మితిమీరి మాట్లాడుతున్నారు వీళ్ళు. అయితే లక్ష్మి గారు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడనే ఉద్దేశంతోటే ఆయనను టార్గెట్‌గా చేసుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ప్రశ్న రావణ్‌ని మనం గమనిస్తే అతను ఏథిస్ట్ అని చెప్పుకుంటారు. నేను దేవుడిని నమ్మను అని చెప్పి ఆయన తన యూట్యూబ్‌లో కూడా చెప్పుకోవడం, వీడియోలు చేస్తుండడం చూస్తాం. అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని భావించుకోవచ్చా? ఇది నిజంగా అంటే ఇది ఒక సంస్థకి వెళ్ళేది, ఒక వర్గానికి చెందినట్టు కాకుండా 2 రాష్ట్రాలకి చిచ్చునిస్తున్నారండి. ఫస్ట్ థింగ్ అది. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఎక్కడ 21కి 21 స్ట్రైక్ రేట్ ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిచారు కాబట్టి ఎక్కడ మళ్ళీ తెలంగాణలో కూడా వచ్చేస్తే ఇంకా హైప్ లో ఉంటారు. ఆల్రెడీ పిఎం మోదీ గారు కూడా మీరు చూస్తున్నారు, కళ్యాణ్ గారిని మొన్న హెల్త్ బాగాలేకపోయినా కలవడానికి వెళ్ళారు. ఇవన్నీ చూసి వీళ్ళకి భయం పట్టుకొని ఇంకో కొత్త పార్టీలు పెట్టేసుకొని ఏవేవో పార్టీలు పెట్టేసి మేము ముందుకు వెళ్ళిపోదాం, మేము ముందుకు వచ్చేసి మేము ఏదో చేసేస్తాము అని ఏదో మాట్లాడి కావాలని కళ్యాణ్ గారిని తక్కువ చేయాలనుకుంటున్నారు తప్పితే, కళ్యాణ్ గారికి జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. మేము మాట్లాడతాం, కళ్యాణ్ గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మేమే సమాధానం చెప్తాం. మేము మాకు ఫుల్ అంటే మాకు అధికారం ఇవ్వలేదు, మాకు ఆ ధైర్యం ఉంది అంటే మేము సమాధానం చెప్తాం. మేము బూతులు మాట్లాడము. బూతులు వస్తాయండి, ప్రతి ఒక్కరికి బూతులు మాట్లాడితే బూతులు నేర్చుకోవడానికి ఎంతసేపు అండి, కానీ బూతులు ఎవరు మాట్లాడలేదు. మేము ఇక్కడ చాలా పద్ధతిగా మేము క్లియర్ గా చెప్తున్నాం. అంటే కళ్యాణ్ గారు అందులో కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. ప్రకాష్ రాజు గారు అన్నారు బెయిల్ వచ్చింది అన్నారు. ఎక్కడ బెయిల్ వస్తే మీ బెయిల్ అంటే నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడేస్తారా? అంటే నోటికి అదుపు ఉండదండి. అదే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని మాట్లాడేది కళ్యాణ్ గారిని. అది ఏపీ డిప్యూటీ సీఎం అండి. ఆయన ఏం తక్కువ చేశారండి? ఆయన ఇప్పుడు వరకు మొత్తం ఆయన వాళ్ళ పిల్లలకి సేవ్ చేసుకున్న ఫండ్స్ అవి ఏవైతే ఉన్నాయో అన్ని మూవీస్ లో ఉన్న డబ్బులు కూడా లాస్ట్ కి ఆయనకు వచ్చి మంత్లీ డిప్యూటీ సీఎం గా వచ్చే మంత్లీ శాలరీ 2 lakhs శాలరీ సంథింగ్ ఏదో ఉంది, అది కూడా ఆయన ఇచ్చేస్తున్నారు. పిల్లలకి 5,000 మీకు తెలుసు, అనాథ పిల్లలకి 5,000 ఇస్తున్నారు పిఠాపురంలో గానీ అక్కడ. తెలిసిన వాళ్ళు ఇంకే ఎంత చేస్తారండి? ఇంకెంత చేసినా వీళ్ళకి కడుపు చల్లారట్లేదండి. లిటరల్లీ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు అంతే.